గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హెల్త్ ప్లస్. మరి నలుగురిలో గుర్తింపు తెచ్చేవి నడవడిక, దానితో పాటు అందం కూడా తోడైతే ఇక చెప్పేదేముంది, మీరు ఎప్పటికీ స్టార్గా వెలిగిపోతారు. మరి చూడడానికి బాగానే ఉన్న కొన్ని శరీర భాగాలలో కొవ్వు చేరుతుందంటారు. కారణం వ్యాయామం లేకపోవడం, మరి ఆహార నియమాలు పాటించలేకనో, స్త్రీలలో అయితే ముఖ్యంగా ప్రెగ్నెన్సీ తర్వాత ఒంటి తీరే మారిపోతుంది. ఎవరికైనా ఎలాంటి వారికైనా మంచి బాడీ షేప్ను మెయింటైన్ చేయాలంటే క్రయోలైపోతో చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయంటున్నారు. మరి శరీర భాగాల్లో చేరిన అనవసరమైన కొవ్వు శాతాన్ని తొలగించే ప్రక్రియ ఈ క్రయోలైపో. మైక్రోకేర్ స్కిన్ అండ్ ఈఎన్టీ హాస్పిటల్స్ కాస్మో ఎస్థెటిక్ సర్జన్, లేజర్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్ రాజేశ్వరి గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి దీనికి సంబంధించి అనేక విషయాలను కూడా మనం తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అసలు వెయిట్ లాస్ గురించి మీరు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు? వెయిట్ లాస్ గురించి అనేక సర్జికల్ ప్రొసీజర్స్ గురించి మనం విన్నాం. మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఏ విధంగా డిఫరెన్స్గా ఉంటుంది? సో మేము ఇచ్చే ట్రీట్మెంట్ అండి, ఇక్కడ జనరల్గా 2 టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఒకటేమో టోటల్ ఓవరాల్గా బాడీలో ఉన్న ఫ్యాట్ని తక్కువ చేయడం, అంటే వెయిట్ లాస్ని, దాంతోపాటు ఒక మంచి బాడీ షేపింగ్, ఇంకెవరికైతే 0 సైజ్ కావాలో అలాంటి వాళ్ళకి బాడీ షేప్ని ఇవ్వడం. సో ఇక్కడ మేము 2 రకాలుగా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అది కూడా 2 రకాల టెక్నాలజీ అనమాట. ఇట్స్ టోటల్లీ నాన్ సర్జికల్. ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా సర్జికల్, నాన్ సర్జికల్ కూడా ఉన్నాయి. సో సర్జికల్ వల్ల చాలా కాంప్లికేషన్స్, అండ్ దట్ సర్జికల్ ట్రీట్మెంట్ చేసుకున్నాక కూడా మనకి డైట్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. కానీ మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఇది టోటల్లీ అడ్వాన్స్ టెక్నాలజీ. సో ఏమాత్రం సర్జరీ లేకుండా, ఏమాత్రం ఇంజెక్షన్ కానీ, మత్తు కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, ఎనీ యాంటీబయాటిక్స్ కానీ ఏమి లేకుండా, అండ్ డైట్తో ఏమాత్రం రిలేషన్ లేకుండా టోటల్లీ షార్ట్ టర్మ్లో మనకి ఓవరాల్గా వెయిట్ ఉన్న వాళ్ళని రిడక్షన్ చేయడము, అంతేకాకుండా ఎవరికైతే మంచి షేప్ కావాలో వాళ్ళకి ఇవ్వడం అనమాట. రైట్, మీరు అంటున్నారు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్, అది ఎలాంటి బెనిఫిట్స్ కలిగజేస్తుందండి? ఈ బెనిఫిట్స్ ఏంటంటే మార్కెట్లో చాలా ఉన్నాయి, నాన్ సర్జికల్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి, చాలామంది చేస్తున్నారు. సో వాళ్ళకి మా దగ్గర ఉన్న మేమిచ్చే ట్రీట్మెంట్కి చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే ఓవరాల్గా అసలు వరల్డ్లో చూసుకుంటే ఒక ప్రొసీజర్, దట్ ఈస్ అ క్రయో క్యాబిన్, వెయిట్ రిడక్షన్కి. ఆ క్యాబిన్ అనేది, ఆ టెక్నాలజీ అనేది అసలు ఎక్కడ లేదు. ఓన్లీ 2 కంట్రీస్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకటి యూరోపియన్ కంట్రీ, ఒకటి ఇండియా. మన ఇండియాలో కూడా ఫస్ట్ టైం మేమే మా మైక్రోకేర్ స్కిన్ ద్వారా అండ్ ఈఎన్టీ హాస్పిటల్ ద్వారా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఓన్లీ 2 కంట్రీస్లో ఈ క్రయో క్యాబిన్ అనే టెక్నిక్ అనేది ఉంది. సో దట్ ఈస్ అ మెయిన్ డిఫరెంట్. దానివల్ల ఏమవుతుంది అంటే ఓవరాల్గా ఈ వెయిట్ రిడక్షనే కాకుండా, దాంతోపాటు ఎవరికైతే ఒకసారి వెయిట్ తగ్గుతుందో లేదా తగ్గిస్తామో వాళ్ళకి జనరల్గా స్కిన్ లూజ్ అవుతుంది, అలా అవుతుంది అనమాట. ఇక్కడ మా టెక్నాలజీలో ఏముంటుంది అంటే వెయిట్తో పాటు ఆటోమేటిక్గా కొల్లాజన్ అండ్ ఎలాస్టిన్ స్టిమ్యులేషన్ అవుతుంది స్కిన్లో. దానివల్ల ఆటోమేటిక్గా ఎప్పుడైతే వెయిట్ రిడక్షన్ అవుతూ ఉంటుందో దాని ప్రకారంగా మనకి స్కిన్ టోనింగ్ అండ్ టైటనింగ్ అయిపోతుంది. దట్ ఈస్ అ మెయిన్ కామన్. ఒకసారి వెయిట్ రిడక్షన్ తో పాటు స్కిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ గా బాడీలో మనకి వెయిట్ తగ్గిపోతుంది, కానీ మన ఫేస్ లో ఆ వెయిట్ తగ్గిపోతుంది. చాలా ఏజ్డ్ గా మనకు మళ్ళీ దానికి అగైన్ వేరే ప్రొసీజర్ కి వెళ్ళాల్సి వస్తుంది. కానీ మా ట్రీట్మెంట్ అట్లా లేదు. సో ఓవరాల్ గా ప్రతిదీ కాస్మెటికల్ గా అండ్ స్కిన్ రెజ్యూనేషన్ అయిపోతుంది. ప్లస్ 3 మినిట్స్ ప్రొసీజర్. ఇందులో అసలు ప్రపంచంలో ఎక్కడ లేదు 3 మినిట్స్ లో మనకి ఒక 1000 కిలో క్యాలరీస్ ఎనర్జీ బర్న్ అవ్వడం అనేది ఎందులో కూడా లేదు. ఎనీ జిమ్ గానీ ఎక్సర్సైజింగ్ ఎనీ టెక్నిక్ లో లేదు. సో ఇది చాలా లేటెస్ట్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ, ఓన్లీ అవైలబుల్ 2 కంట్రీస్, ఇండియా అండ్ అది. దాంతో పాటు వెయిట్ తో పాటు మనకి వేరే కాంప్లికేషన్స్ అంటే జాయింట్ పెయిన్స్ అండ్ డిప్రెషన్, తర్వాత హెయిర్ లాస్, థైరాయిడ్ అండ్ డయాబెటిక్, షుగర్, అన్ని హైపర్ టెన్షన్ అన్ని కూడా కంట్రోల్ ఉంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎలాంటి ఛాన్స్ లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేదు. రైట్. అండ్ ట్రీట్మెంట్ కూడా 3 మినిట్స్ ప్రొసీజర్. ఓకే, వెయిట్ రిడక్షన్ గురించి చాలా మంది చాలా ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. సో మరి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ కి వారు ఇచ్చే ట్రీట్మెంట్ కి డిఫరెన్స్ ఏంటండి? అది ఇందాక చెప్పాను కదా. ఒక ఆస్పెక్ట్ లో చూసుకుంటే నేను ఒక డర్మటాలజిస్ట్, ఓకే, నేను ఒక డాక్టర్ని. సో ఈ టెక్నిక్ అనేది ట్రీట్మెంట్ అంతా నేనే ఇస్తాను. ఓకే, బయట క్లినిక్స్ లో చాలా ఉన్నాయి, ఇప్పుడు గల్లీలో చాలా పుట్టుకొస్తున్నాయి. సో అక్కడ ఏంటి, డైటిషియన్ తో స్టార్ట్ చేస్తే నాన్ క్లినికల్ గా అండ్ నార్మల్ 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా నడిపిస్తున్నారు వెయిట్ రిడక్షన్. సో వాళ్ళకి మనకి బాడీ స్కిన్ గురించి, అసలు ఫ్యాట్ అనేది స్కిన్ లో ఉంటుంది. ద మోస్ట్ ఉన్న డాక్టర్స్ లో కూడా డర్మటాలజిస్ట్ ఉన్నంత నాలెడ్జ్ వేరే డాక్టర్స్ కూడా ఉండదు. సో మా క్లినిక్ లో మేమేంటి అలాంటి ఏం లేకుండా త్రూ డాక్టర్ ద్వారా, నేనే కాకుండా మా టీం ఉంటుంది. ఈవెన్ దో మాకు ఇచ్చే టెక్నీషియన్ కూడా ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, అందరూ క్వాలిఫైడ్ అనమాట. సో ఆ విధంగా మరి అందులో పేషెంట్ రాగానే ట్రీట్మెంట్ ఇవ్వడం జరగదు. వాళ్ళకి ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఏంటి, ప్రతిదీ ప్రాపర్ గా వాళ్ళ పారామీటర్స్ అన్ని చూసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడున్న రోజుల్లో యంగ్స్టర్స్ 0 సైజ్ అని చెప్పేసి లేదా 6 ప్యాక్స్ అని ట్రై చేస్తుంటారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే టెక్నిక్ ఏంటండి మీ ట్రీట్మెంట్? ఇప్పుడు చూడండి, 0 సైజ్ కానీ 6 ప్యాక్స్ అనేది చాలా మందికి
నవే డేస్ అది కామన్ అండ్ ప్యాషన్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో ఫీమేల్స్కి వచ్చేసరికి 0 సైజ్ అనేది ఎంత ఈజీగా అయిపోతే అంత మంచిది. దానికోసం ఎంత కష్టపడుతుంటారంటే అది 0 సైజ్ ఎవరికైతే కాన్సెప్ట్ అది కావాలో వాళ్ళకి తెలుస్తుంది. బేసిక్గా వాళ్ళు చేస్తుంది డైట్ కంట్రోల్, అసలు చాలా అవాయిడ్ చేస్తుంటారు. డైట్ నుంచి స్టార్ట్ చేస్తే ప్రతిరోజు జిమ్ అండ్ యోగా ఇలా టైం కేటాయిస్తుంటారు అని చేస్తుంటారు. అండ్ దాని తర్వాత మళ్ళీ స్కిన్ మళ్ళీ రాదు, స్కిన్ మళ్ళీ టోనింగ్ అండ్ టైటనింగ్ అని దానికి ఇంకో ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇదంతా కావాలి అంటే చాలా షార్ట్ టర్మ్లో కాదు, చాలా టైం పడుతుంది, చాలా కష్టపడాలి అండ్ స్ట్రెయిన్ కూడా కావాలి. ఓకే, కానీ మా ట్రీట్మెంట్లో ఏంటి, ఫస్ట్ ఓవరాల్గా ఫ్యాట్ అంతా తగ్గిస్తున్నాము. ఫ్యాట్ తగ్గించినాక అది కూడా 3 minutes డైలీ ప్రొసీజర్. ఓకే, జస్ట్ 3 minutes సెట్టింగ్ అనేది డిపెండ్స్ ఆన్ ఫ్యాట్ ఎంత ఉందో దాన్ని బట్టి ఉంటుంది. ఆ 3 minutes తీసుకుంటే కూడా 1000 kilocalories బర్న్ అవుతుంది. సో అలా ఓవరాల్ గా వారంలో 5 days తీసుకుంటే 5000 kilocalories జస్ట్ 15 minutes లో అయిపోతుంది. సో ఓవరాల్ గా ఫ్యాట్ తగ్గిపోతుంది అండ్ వితౌట్ డైట్, నార్మల్ గా డైట్ తీసుకోవచ్చు, రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. మీరు అక్కడ శ్రమ ఏం పడట్లేదు, స్ట్రెస్ ఏం పడట్లేదు. యాజ్ యూజువల్ గా వాళ్ళ పనులు చేస్తూ 3 minutes కేటాయిస్తే సరిపోతుంది. జస్ట్ క్లినిక్ వరకు రావడం అంతే. తర్వాత మొత్తం ఓవరాల్ గా ఫ్యాట్ తగ్గాక ఎవరికైతే 6 packs కావాలో జెంట్స్ విషయంలో 6 packs అంటే ఫస్ట్ ఓవరాల్ గా ఫ్యాట్ అనేది పోవాలి బాడీలో, తర్వాత మస్కులర్ టోనింగ్ అవన్నీ కావాలి, దట్ ఈస్ 6 packs. ఓకే, వాళ్ళు కూడా అంతే. నవేడేస్ ఎవరికి కూడా డైలీ జిమ్కి వెళ్ళాలి, 6 pack చేయాలి అని ఎవరికి టైం లేదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఫైనల్ గా ఇంకో ట్రీట్మెంట్, దట్ ఇస్ క్రయోలైపో. అది 1 hour సిట్టింగ్. ఓవరాల్ గా ఫ్యాట్ తగ్గాక ఎక్కడైనా అబ్డామినల్ కు సైడ్స్ లో కానీ ఎక్కడైనా ఫ్యాట్ ఉంటే ఆ ఫ్యాట్ తగ్గడం వల్ల మనకి ఆటోమేటికల్ గా మజిల్ టోనింగ్ అనేది మనకి విజిబుల్ గా కనిపిస్తుంది. ఓకేనండి, మీతో మాట్లాడేందుకు మహబూబ్ నగర్ నుంచి శ్రీదేవి గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ రాజేశ్వరి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా, చెప్పమ్మా, చెప్పండి మీ ప్రాబ్లం. చెప్పండి శ్రీదేవి గారు, మీ డౌట్ ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. సార్ నేను 5.2 హైట్ ఉన్నా సార్. ఓకే, అయితే నాది 65-68 ఉంది సార్ వెయిట్. ఓకే, అయితే వెయిట్ తగ్గాలి సార్, అసలు ఏం చేసినా. అంటే వెయిట్ ఎలా ఉన్నారమ్మా, పైనుంచి కింద మొత్తము లావుగా ఉన్నారా, కొన్ని ఏరియాలోనే లావు ఉన్నారా? మొత్తం వెయిట్ ఎక్కువనే ఉంటుంది మేడం. మొత్తం వెయిట్ ఉన్నారు కాబట్టి అమ్మా మీరు ఒకవేళ మీకు చాలా ఇది ప్రొసీజర్ అనేది యూజ్ అవుతుంది, ఎందుకంటే టోటలీ నాన్ సర్జికల్. మీలాంటి వాళ్ళ కోసం ఈ లేటెస్ట్ టెక్నాలజీని మేము తీసుకొచ్చాము. దీంట్లో ఏముంటుందంటే మీరు ఫస్ట్ క్లినిక్ వస్తే కనుక మీ పారామీటర్స్ అన్నీ చూస్తాము, ఎందుకంటే ఫ్యాట్ థిక్నెస్ చూస్తాము, మీరు ఎంత ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నారు, మీరు అంటే మీ ఫ్యాట్ ఎంత ఇంకా ఎక్కువ ఉన్నారు అవన్నీ మెజర్మెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ మీ హెల్త్ విషయంలో కూడా మీకు ఏమైనా థైరాయిడ్, బీపీ, షుగర్ ఏమైనా ఉన్నాయా అవి చెక్ చేయాల్సి వస్తుంది. ప్రతిదీ చెక్ చేసి మీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంది. ఈ ట్రీట్మెంట్ కూడా అమ్మ మీరు ప్రతిరోజు కనుక వస్తే, లేదు ప్రతిరోజు రాలేరు అనుకోండి, దూరం నుంచి కూడా మా దగ్గర పేషెంట్స్ వస్తున్నారు, ఈవెన్ బెంగళూరు వేరే స్టేట్ నుంచి కూడా, వాళ్ళకి ఒక షెడ్యూల్ తయారు చేస్తాం ఎప్పుడెప్పుడు వాళ్ళ టైంని ప్రకారంగా. అలా మీరు కనుక వస్తే ట్రీట్మెంట్ ఓన్లీ 3 minutes, అక్కడ ఏం సర్జరీ ఉండదు, ఏం ఉండదు. 3 minutesలో మీకు ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాము. ఈ ట్రీట్మెంట్ కూడా మీకు పర్మనెంట్ రిజల్ట్, దీంతో మళ్ళీ మీరు ఫుడ్ కానీ ఇంకేం చేయనక్కర్లేదు. అది ఓకేనండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వనపర్తి నుంచి భాగ్యలక్ష్మి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో, చెప్పండి అమ్మా, మీ డౌట్ ఏంటో అడగండి. హలో మేడం నమస్తే. నమస్తే అమ్మా, చెప్పమ్మా. నేను డెలివరీ అయినాక 5 ఫ్యాట్ ఎక్కువ అయింది మేడం, ఎట్లా తగ్గించుకోవాలి? ఎప్పుడు డెలివరీ అయ్యారమ్మా, ఎన్ని రోజులైంది? నేను 7 years అవుతుంది మేడం. నార్మల్ డెలివరీ అమ్మా, సిజేరియనా? అవును మేడం. నార్మలా, ఆపరేషన్ అయిందా? ఆపరేషన్ మేడం. ఓకే ఓకే, 6 నెలలు అంటున్నారా మీరు, సంవత్సరాల? 7 years మేడం. ఓకే ఓకే అమ్మా, ఇది జనరల్గా డెలివరీ అయిన వాళ్ళకి ఫీమేల్స్కి ఎక్కువ మనకి ఫ్యాట్ ఎక్కడంటే పొత్తి కడుపులో బాగా ఉండిపోతుంది. ఆ పొత్తి కడుపులో ఉన్న అనేది ఎవరికైనా సరే ఆ పోవడం అనేది చాలా కష్టము. దాని మీద కాన్సన్ట్రేషన్ ఎంత చేసినా కూడా, మన ఎంత యోగా జిమ్ చేసినా కూడా కరగని ఫ్యాట్, స్టబ్బన్ ఫ్యాట్ అంటాము. జనరల్గా ఒకసారి డెలివరీ అయ్యాక, నార్మల్ డెలివరీ అయితే 1 month తర్వాత ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఆపరేషన్ దట్ ఈస్ సెక్షన్ అయిన వాళ్ళకి ఒక 3 months తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కనుక వస్తే మీకు సింగిల్ సెట్టింగ్లో 1 hour ప్రొసీజరే ఉంటుంది, ఏమాత్రం సర్జరీ లేకుండా. మీరు వస్తే హ్యాపీగా చైర్లో కూర్చొని ట్రీట్మెంట్ తీసుకొని, సింగిల్ సెట్టింగ్, అది కూడా పర్మనెంట్. ఓకేనండి, హెల్త్ ప్లస్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. స్టే ట్యూన్.
వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ప్లస్. నెక్స్ట్ కాలర్ వరంగల్ నుంచి రాజేష్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి రాజేష్ గారు. సార్ నమస్కారం అండి. మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. అండి మాట్లాడండి రాకేష్ గారు, వినిపిస్తోంది. నా హైట్ వచ్చేసి 5'8" అండి. ఓకే. 5'8". చెప్పండి. నా వెయిట్ వచ్చేసి 86 to 90 మధ్యలో ఉంటుందండి. ఓకే అండి. మీరు ఎలా ఉన్నారండి? కొన్ని భాగాల్లో ఫ్యాట్ పేరుకుపోయిందా లేదా ఓవరాల్గా ఉన్నారా బరువు? లేదండి, ఓన్లీ సైడ్స్, బ్యాక్, సైడ్స్ ఓన్లీ ఇవే అండి. ఓకే అమ్మ, దీన్ని మనం ఒక స్టబ్బన్ ఫ్యాట్ అంటాము. కొన్ని ఏరియాస్లో అంటే ఆర్మ్స్లో, కొంతమందికి ఓన్లీ ఆర్మ్స్లో అంటే చూడడానికి సన్నగా ఉంటారు, కానీ కొన్ని ఏరియాస్లో బల్జింగ్ మీలాగే అనమాట. అంటే ఆర్మ్స్లో, తర్వాత సైడ్స్కి, పొట్ట భాగము, థైస్లో ఉంటుంది. సో మీకు కూడా అలాంటి స్టబ్బన్ ఫ్యాట్ ఉంది కాబట్టి మీరు కనుక క్లినిక్ వస్తే మీకు ఫ్యాట్ థిక్నెస్ని చూసి, అంటే జనరల్గా 20% వాళ్ళకి మాత్రమే సెకండ్ సిట్టింగ్ అనేది ఉంటుంది. జనరల్గా సింగిల్ సెట్టింగ్లో మీకు అయిపోతుంది టోటల్గా, ఏమాత్రం సర్జరీ లేకుండా. మీకు అసలు ఇలాంటి ఎక్కడ నొప్పి కానీ ఏముండదు, ఓన్లీ అప్లికేటర్స్ పెడతాము. ఆ 1 అవర్లో కూడా మీరు హ్యాపీగా టీవీ కానీ లేదా బుక్స్ కానీ ఏమైనా చదువుతూ హ్యాపీగా 1 అవర్ గడిపేస్తే మీకు పర్మనెంట్ రిజల్ట్ ఇది. ఒకసారి ఎక్కడైతే ఫ్యాట్ తీస్తామో మీ పొట్ట భాగంలో కానీ లేదా నడుములో కానీ థైస్లో కానీ, అది మళ్ళీ అక్కడ పేరుకునే ఛాన్స్ ఉండదు. అదనమాట ఈ ట్రీట్మెంట్ బ్యూటీ. సో ఒకసారి మీరు క్లినిక్ వస్తే మీకు ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, ప్రాపర్గా మీ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. డాక్టర్ గారు, జనరల్గా మేల్స్లో అయితే స్టమక్, ఫీమేల్స్లో అయితే థైస్లో ఈ ఫ్యాట్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. సో చాలా మందికి ఎవరైతే మ్యారేజ్ బ్యూరో కన్సల్ట్ చేస్తారో వారికి చాలా టైం తక్కువగా ఉంటుంది. సో మీరు అనేది 3 minutes ఏదైతే డ్యూరేషన్ ఉందో అలాంటి వరకు ఎంతవరకు బెనిఫిట్ అవుతుందని చెప్పి అనుకోవచ్చు? సో అలాంటి వాళ్ళకండి ఇప్పుడు నేను చెప్పాను కదా 2 కేటగిరీస్ అని చెప్పేసి. ఓకే, ఇది ఓన్లీ ది స్టబ్బన్ ఫ్యాట్, ఒక మంచి షేప్ కావాలి. ఓన్లీ కొంతమంది ఫీమేల్స్ వస్తుంటారు, ఈ కొంచెము ఈ బ్లౌజ్ టైట్ వేసుకోగానే కొంచెం ఫ్యాట్ ఉన్నా కూడా డబుల్ బల్స్ లాగా కనిపిస్తుంటాయి మనకు. సో అలాంటి వాళ్ళకి, లేదా సైడ్కి కొంచెం ఉన్నా కూడా ఫీమేల్ శారీలో వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉంటారు. సో మ్యారేజ్ అన్నప్పుడు ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా చూడడానికి ఒక అందంగా శిల్పం లాగా ఉండాలి, మినిమం అనేది ఉంటుంది ప్రతి ఆడవాళ్ళలో. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే 1 అవర్ ప్రొసీజర్ ఏదైతే చెప్పాను నేను, అది మాత్రం మనకి లోకలైజ్డ్ ఏరియా అక్కడి వరకు తగ్గిస్తుంది, కానీ దానికి టైం పడుతుంది. మినిమం 35 days నుంచి ఒక 60 days పడుతుంది. అది ఎందుకంటే మనం తగ్గించేది వెంటనే తగ్గించట్లేదు, ప్రాపర్ వేలో. రెగ్యులర్ ట్రీట్మెంట్ ఓన్లీ సింగిల్ సిట్టింగ్ 1 అవర్ ట్రీట్మెంట్, కానీ రిజల్ట్ రావడానికి 35 days నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అది మొత్తం ఫ్లాట్ అవడానికి. అదే ఏదైతే 3 minutes అంటున్నానో ఓవరాల్ గా ఫ్యాట్ ఉన్న వాళ్ళకి, అది జస్ట్ 3 minutes లో మనకి ఒక రోజులో కూడా మార్నింగ్ ఒక సెషన్ ఇవ్వచ్చు, ఈవినింగ్ ఒక సెషన్ ఇవ్వచ్చు. సో ఒక సెషన్ లో మనకి 1000 kcal, అంటే యావరేజ్ గా 700 kcal పోతుంది. సో ఓవరాల్ గా 1500 kcal పోతుంది. ఈ kcal ఎగ్జాంపుల్ ఎలా అంటే అండి, ఒక 1 అవర్ మనం ఎవరైనా ఒక టెన్నిస్ ప్లేయర్ అయినా సరే 1 అవర్ మనం ఆపకుండా ఆడితే, కష్టపడితే 240 kcal వాళ్ళకి బర్న్ అవుతుంది. కానీ మేము ఇచ్చే ట్రీట్మెంట్ 3 minutes లో ఒక 1000 kcal అంటే నాట్ ఏ జోక్. ఏం లేకుండా జస్ట్ నిలబడితే చాలు. సో అలా క్యాలరీస్ డివైడ్ చేసుకుని వాళ్ళకి ఎంత ఫ్యాట్ అనేది మనం తగ్గించాలో అలా అయిపోతుంది. రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వరంగల్ నుంచి జగన్మోహన్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో. నమస్తే సార్, నేను జగన్మోహన్ వరంగల్ నుంచి మాట్లాడండి, డాక్టర్ గారితో వింటున్నారు. డాక్టర్ గారు, నా పేరు జగన్మోహన్ అండి. చెప్పండి. ఏజ్ వచ్చేసి మేడం నాది 38 అండి. ఓకే. వెయిట్ వచ్చేసి 109 kgs అండి. ఓకే. హైట్ ఎంత అండి మేడం? మీ హైట్ ఎంత ఉంటారు? నాది 5'7" మేడం. 5'7". సో 109 kgs. కాబట్టి అండి మీరు చాలా ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నారు. మీకు మినిమం ఒక 15 kgs ఫ్యాట్ ఎక్స్ట్రా ఉన్నారు మీరు. ఈ 15 kgs ఫ్యాట్ అనేది కూడా తగ్గాలంటే నార్మల్గా మీతో అసలు ఎంత చేసినా కూడా తగ్గదు, కొంతవరకు తగ్గుతుంది. మళ్ళీ మీరు డైట్ కంట్రోల్ చేస్తే కూడా, అది కూడా 50% డైట్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ మా ప్రొసీజర్లో మీలాంటి వాళ్ళకి డైట్తో కంట్రోల్ లేకుండా, సర్జరీ లేకుండా 1 అవర్ కనుక కేటాయిస్తే మీకు టోటల్ పర్మనెంట్ ఆ ఫ్యాట్ అనేది తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్యాట్తో మీకు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటుంది. మీ బాడీ అంతా అసలు చాలా ఎనర్జెటిక్ ఉంటుంది. ఒక 10 years మీరు బ్యాక్ వెళ్ళిపోయినట్టు ఉంటుంది. మీకు హార్మోనల్ బ్యాలెన్స్లో ఉంటుంది. మీకు థైరాయిడ్ ఉన్నా కూడా, షుగర్ ఉన్నా కూడా ప్రతిదీ కంట్రోల్ అవుతుంది. స్కిన్ కూడా లూజ్ అవ్వడం అలాంటివి కూడా ఏం అవ్వదు. సో మీరు కనుక ట్రీట్మెంట్ కనుక మీరు డిసైడ్ తీసుకొని వస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. జనగాం నుంచి శ్రీధర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం హలో. చెప్పండి అమ్మా. మేడం నమస్తే, నేను శ్రీధర్ జనగాం నుంచి మాట్లాడుతున్నా. నమస్తే అమ్మా.
ఏం లేదు మేడం, నా ఏజ్ 41, ఓకే 90 kgs ఉంటా మేడం నేను. ఓకే హైట్ 5.7 అండి. ఓకే వెయిట్ డిడక్షన్ కావాలి మేడం. ఓకే హైట్ 5'7", 90 kgs. మీరు జనరల్గా 60 నుంచి మ్యాక్సిమం 65 వరకే వెయిట్ ఉండాలండి. ఇంకా మీ రిమైనింగ్ ఎంత వెయిట్ ఉన్నారంటే చాలా వెయిట్ ఉన్నారు. సో మీలాంటి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఏం సర్జరీ కానీ అక్కడ ఇంజెక్షన్ కానీ ఏమి ఇవ్వము మీకు. మీరు కనుక వస్తే టోటల్లీ మీకు మీ ఫ్యాట్ థిక్నెస్ని బట్టి అండ్ మీ ఫ్యాట్ ఎక్కడెక్కడ ఉంది బాడీలో డిస్ట్రిబ్యూషను. కొంతమందికి మీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అనేది ఓవరాల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది పైనుంచి కింద వరకు. కొంతమందికి కొన్ని భాగాల్లోనే ఆ ఫ్యాట్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో మీ బాడీ చూసి మీరు ఎలా ఉన్నారు, మీ ఫ్యాట్ ఎక్కడెక్కడ ఉంది, మీ BMI చూసి మీ అన్నీ చూసి మీకు ఏ ట్రీట్మెంట్ అనేది సూట్ అవుతుందో అది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. హెల్త్ ప్లస్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. మరో కాలర్ వనస్థలిపురం నుంచి జంగారెడ్డి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే సార్. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం అదే టీవీలో వస్తుంది కదా, ఇప్పుడు అది ఎన్ని సిట్టింగ్లలో అవుతుంది, ఎంత దాని ఖర్చు ఎంత అవుతుంది మేడం దానికి? సిట్టింగ్ అనేది అమ్మా ఖర్చు అనేది కూడా మీరు పేషెంట్ని బట్టి ఉంటుంది. కొంతమంది అందరిలో సేమ్ వెయిట్ ఉండరు కదా, కొంతమంది మోర్ దెన్ 100 kgs ఉంటారు. తర్వాత వాళ్ళ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ బాడీలో కూడా అందరికీ సమానంగా ఉండదు. కొన్ని ఏరియాలు ఇప్పుడు 15 కిలోలు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి సైడ్లోనే ఉంటుంది అది. కొంతమందికి ఆ 15 కిలోలు కూడా పైనుంచి కింద వరకు డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో ఈ 2 కేటగిరీని చూసుకుంటే వేరు వేరు ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అది పైనుంచి కింద వరకు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి సిట్టింగ్స్ అనేది ఉంటుంది. అది కూడా ఫ్యాట్ వాళ్ళకి ఎన్ని కేజీలు తగ్గాలో దాన్ని బట్టి సిట్టింగ్స్ ఉంటాయి. డబ్బులు కూడా సిట్టింగ్ని బట్టి ఉంటుంది, నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ని బట్టి. కొంతమంది 15 పట్టవచ్చు, కొంతమంది 20 పట్టవచ్చు, కొంతమంది 5 పట్టవచ్చు. అలా డివైడ్ చేసుకుంటాము. ఇంకా డబ్బుల విషయానికి వస్తే మీరేం భయపడనక్కర్లేదు. అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు, అందరూ పే చేసేటట్టు మంచి మేము ప్రతిదీ రిజల్ట్ ప్లస్ మనీ 2 చూసుకుంటాం. ఏం భయపడనక్కర్లేదు. అందరికీ ఫ్లెక్సిబుల్ రేట్ ఉండదు, అందరూ ఒకలా ఉండరు కదా. సో మీకు మ్యాక్సిమం భయపడనక్కర్లేదు, తక్కువలోనే చేస్తున్నాము. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఆదిలాబాద్ నుంచి క్రాంతి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి క్రాంతి గారు, చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. మ్యామ్ నా పేరు క్రాంతి కుమార్, నేను ఇక్కడ అట్లా నుంచి ఫోన్ చేస్తున్నాను మ్యామ్. చెప్పండి. మ్యామ్ యాక్చువల్ గా నా ఏజ్ వచ్చేసి 25 years మ్యామ్. ఓకే. నా వెయిట్ వచ్చి 101 మ్యామ్. ఓకే ఓకే. 101, హైట్ వచ్చేసి 168 centimeters మ్యామ్. ఓకే ఓకే. సో మీరు చాలా ఎక్సెస్ వెయిట్ ఉన్నారండి. మీరు ఒక 15 నుంచి 20 కేజీలు తగ్గాలి. మీకు తగ్గాలి కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు మీకోసం ట్రీట్మెంట్ ఒక 3 minutes ప్రొసీజర్ అనేది మా దగ్గర ఉంది. మీలాంటి వాళ్ళకి మోర్ దెన్ 100 kgs కానీ లేకపోతే ఎక్కువ పైనుంచి కింద ఒకటే డిస్ట్రిబ్యూషన్ ఉన్న ఫ్యాట్ వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ కూడా ఎంత బాగుంటుందంటే అది అసలు ఆపరేషన్ ఉండదు, ఏముండదు. 3 నిమిషాలు కనుక మీరు ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే అసలు ట్రీట్మెంట్ లాగా ఉండదు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది పేషెంట్ తీసుకుంటుంటారు, వాళ్ళందరూ అంటుంటారు అనమాట, బయట రాగానే చాలా ఎనర్జెటిక్గా అసలు ఎంత ఇదిగా ఉంటారంటే వాళ్ళ స్కిన్ చూస్తే కూడా అసలు ఇప్పుడిప్పుడే ఫ్రెష్గా ఇప్పుడే మొహం కడుక్కున్నట్టు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే ఉంటారనమాట వాళ్ళు. చాలా బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఇది, 3 నిమిషాలు మాత్రమే. సో మీరు కనుక మా క్లినిక్కి మాకు 2 branches ఉన్నాయి. KPHBలో ఒకటి ఉంది అండ్ జూబ్లీ హిల్స్లో ఉంది. దట్ ఈస్ ఆల్రెడీ స్క్రోలింగ్ అవుతూ ఉంది, పేరు మైక్రోకేర్ స్కిన్ అండ్ ENT హాస్పిటల్. సో మీరు కనుక వస్తే మీ ఫ్యాట్ అవన్నీ చూసి మీకు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు ఎన్ని సెట్టింగ్స్ అనేది యూజ్ అవుతుందో దాన్ని బట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కరీంనగర్ నుంచి దేవరాజు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, చెప్పండి మీ సమస్య ఏంటో వింటున్నారు. మేడం నా హైట్ 184 centimeters అండి. ఓకే. వెయిట్ వచ్చేసి 91 kgs మేడం. చెప్పండి. అయితే ఇది ఓవర్ వెయిట్ అని చెప్పేసి మొన్న BMI తోటి చూసుకుంటే వచ్చింది. అవునమ్మా, అది అవును, చాలా BMI ఎక్కువ ఉంది మీకు. ఓకే మేడం, ఎంత ఎక్కువ ఉంది మేడం? ఎంత అవుతుందంటారా? అవునండి. ఎంత అవుతుంది కంటే అది మీకు చాలా ఈజీ వేలో ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
డబ్బుల విషయం భయపడనక్కర్లేదమ్మా. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకోండి. ఈ ట్రీట్మెంట్ అనేది మనకి ప్రపంచంలో ఓన్లీ ఇండియా అండ్ యూరోపియన్ కంట్రీస్లోనే ఉంది. మీలాంటి వాళ్ళకి జస్ట్ 3 minutes ప్రొసీజర్, ఇది ఏమాత్రం సర్జరీ లేకుండా. మీరు కనుక మీకు ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే మా సెంటర్కి వస్తే మీకు అన్ని విధాలుగా ప్రైస్తో పాటు మీకు ఎన్ని సెట్టింగ్స్ అని చెప్పడం జరుగుతుంది. సో డబ్బులు కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అందరికీ సేమ్ రేట్ ఉండదు, ఎందుకంటే అందరికీ పేమెంట్ కెపాసిటీ ఉండదు కదా. సో ప్రతి వాళ్ళకి మా సర్వీస్ యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళు ఎవరికి వెనక్కి పంపించకుండా మీరు ఎంత పే చేస్తారో దాన్ని బట్టి కూడా మాది ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుని శామీర్పేట నుంచి రాజశేఖర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం ఏజ్ 42 అండి, 95 kgs ఉన్నామండి. ఓకే, ఎంత అవుతుంది మేడం ఈ కాస్ట్ ఇది? ఎంత అవుతుంది అంటే అండి మీరు అంటే మీకు ఇప్పుడు మీరు 90 kgs ఉన్నారు అని ఓవరాల్గా మీరు ఇట్లా అంటే మాట్లాడడం కంటే మీరు కనుక వస్తే 90 ఉన్నారా, 95 ఉన్నారా అవన్నీ చూస్తాం ప్రాపర్గా చూసాకే మీకు ఇవ్వడం జరుగుతుంది. రైట్ అండి, ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ హెల్త్ చేయించుకున్న తర్వాత మిమ్మల్ని కనుక కాంటాక్ట్ అయితే ఎలాంటి ట్రీట్మెంట్ విధానంలో ఎన్ని డేస్లో వాళ్ళు మంచి రిజల్ట్ని పొందే అవకాశం ఉంటుంది, దాని ప్రొసీజర్ గురించి చెప్తారా? ఇప్పుడు చెప్పాను కదండి, క్రయో క్యాబిన్ అని చెప్పి 3 minutes ప్రొసీజర్. ఆ 3 minutes ప్రొసీజర్ ఎప్పుడైనా సరే, ఎగ్జాంపుల్ ఇంత ఈవినింగ్ 5 o'clock తీసుకున్నాడు పేషెంట్ అనుకోండి, సో అప్పటి నుంచి మనకి క్యాలరీస్ బర్న్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో 3 minutes సెట్టింగ్లో మనకి 1000 నుంచి అంటే 1000 kilo క్యాలరీస్ యావరేజ్గా 700 తగ్గిపోతూ ఉంటుంది ఆ ప్రాసెస్ అలా. సో ఎన్ని సిట్టింగ్ తీసుకుంటే అన్ని తగ్గుతూ ఉంటుంది. ఓకే, జనరల్గా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత జనరల్గా లేడీస్ ఫ్యాట్ అవుతుంటారు. సో అలాంటి వరకు మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటండి? అలాంటి వాళ్ళకి అడ్వైజ్ ఏంటంటే అండి, ప్రెగ్నెన్సీలో జనరల్గా లావ్ అవుతారని చెప్పేసి కొంతమంది ఈ డైట్ కంట్రోల్ అనేది చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఫీడింగ్ ఉంటుంది పిల్లలకి వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళకి ఏమాత్రం మేమిచ్చే ట్రీట్మెంట్ చాలా యూజ్ అవుతుంది. నార్మల్ డెలివరీ అయితే ఆఫ్టర్ 1 month చక్కగా డైట్ రిస్ట్రిక్షన్ ఏం లేదు, వాళ్ళు ఏదైనా తినొచ్చు, మేమేం చెప్పము, మాకు సంబంధం లేదు డైట్ దాంతో. సో హ్యాపీగా 1 hour కనుక కేటాయిస్తే వాళ్ళకి ఎక్కడైతే ఎక్సెస్ ఫ్యాట్ అనేది ఉంటుందో అది పర్మనెంట్ గా తొలగించడం జరుగుతుంది. సో యాజ్ యూజువల్ గా వాళ్ళ డైట్ ఫాలో అవుతూ, సో ఫీడింగ్ కి కూడా ప్రాబ్లం ఉండదు, వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, అవాయిడ్ చేయకూడదు. సో అలాంటి వాళ్ళకి సింగిల్ సెషన్ 1 hour. ఓకే, రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి మాధవి గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి మాధవి గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో అండి. చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా. నేను చాలా ఓవర్ వెయిట్ ఉన్నానండి. ఓకే, అంటే నా హైట్ వచ్చి 5'7" అండి. ఓకే అమ్మా. వెయిట్ వచ్చి 104 అండి. ఓకే ఓకే. చాలా హెవీ వెయిట్ ఉన్నా, నేను ఎంత చేసినా తగ్గట్లేదు. ఓకే, నేను అంత అంటే ఎఫర్ట్ చేయలేను. సో ఒకసారి అంటే మీరు ఎంత చేసినా కూడా తగ్గరమ్మా. తగ్గినా కూడా కొన్ని చోట్ల ఫ్యాట్ అనేది అలాగే ఉండిపోతుంది, ఎందుకంటే మీరు అంత ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నారు. నవడేస్ డైట్ అయినా కంట్రోల్ చేయాలి, లేదంటే జిమ్కి వెళ్ళాలి, అవన్నీ చేస్తుండాలి. ఇవన్నీ 50% ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ మీకు సూట్ అవ్వవు, మీరు చేయలేరు కూడా. అంత వెయిట్ మీకు బాడీ కూడా సహకరించదు యోగా చేయాలన్నా అలాగే జిమ్కి వెళ్ళాలన్నా, ఎందుకంటే అంత ఓవర్ వెయిట్ ఉన్నారు. సో మీలాంటి వాళ్ళ కోసం ఇది ఏముండదు, జస్ట్ 3 minutes ప్రొసీజర్ తీసుకుంటే చాలు. అది కూడా స్టాండింగ్లో 3 minutes, జస్ట్ 3 minutes మన కళ్ళు ఆర్పేలోపే మనకి అయిపోతుంది ట్రీట్మెంట్. లేదు అంటే ఇంకోటి ఓన్లీ బాడీ షేపింగ్కి 1 hour ప్రొసీజర్ ఉంటుంది. హాయిగా సీట్లో కూర్చొని సెమీ స్లీపింగ్ పొజిషన్లో మంచిగా బుక్స్ అవుతూ టీవీ చదువుతూ వెళ్ళిపోవచ్చు మీరు. అసలు డైట్ కానీ రిస్ట్రిక్షన్ కానీ మీరు ఏమి ఇప్పుడైతే ఏదో చెప్తున్నారు కదా ఏం చేసినా తగ్గట్లేదని, అలాంటి ఏమీ లేకుండా మీరు హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి శేఖర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి శేఖర్ గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో చెప్పండి మేడం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నా పేరు శేఖర్ అండి. చెప్పండి. నేను 101 వెయిట్ ఉన్నానండి. ఓకే. నా 37 అండి ఏజ్. ఓకే. ఎన్ని సిట్టింగ్స్ రావాలి, ఎక్కడ రావాలి మేడం? సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాల్సింది జూబ్లీ హిల్స్ అమ్మ. ఆల్రెడీ మనకి టీవీలో వస్తుంది మా అడ్రస్. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 మైక్రోకేర్ స్కిన్ అండ్ ఈఎన్టీ హాస్పిటల్. లేదు అంటే కుక్కట్పల్లిలో కూడా కేపీహెచ్బిలో కూడా ఉంది, రోడ్ నెంబర్ 4లో సేమ్ పేరుతో ఉంటుంది. సో మీకు ఈ ట్రీట్మెంట్ బాగా యూజ్ అవుతుంది, ఏమాత్రం సర్జరీ లేకుండా చాలా తక్కువ అమౌంట్లో కూడా అయిపోతుంది. డాక్టర్ గారు, జనరల్గా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ట్రెండ్లో చాలా మంది బిజీ లైఫ్ని అనుభవిస్తుంటారు. సో అలాంటి వరకు మీరు చెప్పే ట్రీట్మెంట్ చాలా ఈజీ అండ్ వర్తబుల్ కూడా. సో యాక్చువల్లీ ఎక్సెస్ ఫ్యాట్ ఉండడం వల్ల వచ్చే డిసడ్వాంటేజ్ గురించి ఒకసారి మీరు మెన్షన్ చేస్తారండి.
ఎక్సెస్ ఫ్యాట్ ఉండడం వల్ల అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా వెయిట్ బరువు పెరగడం వల్ల ఆ బరువు అనేది మొత్తం మోకాళ్ళే దాన్ని బేర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోకాళ్ళు కాబట్టి మనకి నడవడం చాలా ప్రాబ్లం. కొంచెం సేపు నడిచినా ఆయాసం వచ్చేస్తుంది. ఓకే, ఫ్రీగా బాడీ ఉండదు. అదే విధంగా జాయింట్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, దానివల్ల థైరాయిడ్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఉండలేరు, ఏమి చేయలేరు. దానివల్ల షుగర్ వచ్చేస్తుంది. షుగర్ వచ్చిన తర్వాత షుగర్ కి మళ్ళీ అగైన్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ బీపీ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే ఫ్యాట్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా మనకి నర్వ్స్, మన ఆర్టరీస్ అన్ని బ్లాక్ అయిపోతాయి. సో ప్రతిదీ మనకి చాలా మేజర్ హెల్త్ కి కాంప్లికేషన్స్ అనమాట ఇవన్నీ. సో మేమిచ్చే ట్రీట్మెంట్ లో ఇవన్నీ వెయిట్ రిడక్షన్ తో పాటు ఆటోమేటికల్లీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. థైరాయిడ్ అవన్నీ బ్యాలెన్స్ లో ఉంటుంది. వెయిట్ ఒకటే కాదు, వెయిట్ అవసరం లేని వాళ్ళు కూడా ఓన్లీ జాయింట్ పెయిన్ ఉన్నా, లేదా హెయిర్ లాస్ ఉన్నా, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, డిప్రెషన్ లో ఉన్నా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ సరిపోతుంది. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా స్టూడియోకి వచ్చి కాల్ డౌట్స్ క్లారిఫై చేసినందుకు. సో ఇది ఇవాళ హెల్త్ ప్లస్, స్టే ట్యూన్డ్.